వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం. నమస్తే తెలంగాణ. ముందుగా కాంగ్రెస్ పై నిరుద్యోగి ఛార్జ్షీట్ అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు ఖమ్మం యువకుడి వాంగ్మూలం, దౌర్భాగ్యపు పాలనకు తిరస్కారం అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం ఇది. నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ దగా చేసిందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఖమ్మంలో ఓ యువకుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఆ సందర్భంలో అతను ఏకంగా సూసైడ్ నోటు కూడా రాసిన సందర్భం మనం చూసాం. ఈ క్రమంలోనే అది కేవలం సూసైడ్ నోటు కాదు, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ సర్కారు పైన, కాంగ్రెస్ పార్టీ పైన ఆ నిరుద్యోగి రాసిన ఛార్జ్షీట్ అని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డ అంశం ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఉద్యోగాలు ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుందని చెప్పి కేటీఆర్ గారు మండిపడ్డారు. రాహుల్, రేవంత్ యువతకు క్షమాపణ చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. వేరే రాష్ట్రాల్లో చిన్న ఘటనకే ఉరుక్కుంటూ వెళ్ళే రాహుల్ గాంధీ మరి తెలంగాణ నిరసనలపై ఎందుకు సమాధానం చెప్పట్లేదు, ఎందుకు కనీసం 2.5 ఏళ్లుగా తెలంగాణ వైపు కన్నెత్తి కూడా చూడట్లేదని చెప్పేసి మండిపడ్డ అంశం కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ 89 కేసులున్న రేవంతే క్రిమినల్ వేస్ట్ అని కూడా మండిపడ్డారు. 2 లక్షల ఉద్యోగాలని పట్టుమని 10,000 కూడా ఇవ్వలేదు. బీఆర్ఎస్ నింపిన ఉద్యోగాలను ఆయన ఖాతాలో వేసుకుంటున్నారు. అందుకోసమే యువతలో నైరాశ్యం నెలకొంది, ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు. కానీ తప్పకుండా యువత ఆత్మధైర్యంతో ఉండాలి, తప్పకుండా మనోనిబ్బరంతో ఉండాలి, ఆత్మస్థైర్యం కోల్పోదు. తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత యువత ఆకాంక్షలు నెరవేర్చే విధంగా మళ్ళీ మన పరిపాలన కొనసాగించుకుందాం, అప్పటి వరకు ధైర్యంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నిరుద్యోగ యువతకు ఆయన పిలుపునిచ్చిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా నిన్న తెలంగాణ భవన్ వేదికగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులతో పాటు అనేక మంది ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా నిరసన వ్యక్తం చేసిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. క్రిమినల్ వేస్ట్గా మమ్మల్ని అభివర్ణిస్తారా, అవమానిస్తారా, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారా అని చెప్పేసి వారంతా ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేసిన విషయం ఆ ఫోటో ఐటమ్ కూడా కనిపిస్తుంది. అలాగే పోలీస్ పోస్టులు పెంచాలని చెప్పేసి ప్రొటెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. మనం చూసాం 20,000 ఖాళీలు ఉంటే 7,000 ఖాళీలకు మాత్రమే నోటిఫికేషన్ ఎలా ఇస్తారు? ఇంత పెద్ద స్థాయిలో లక్షల మంది ఉద్యోగులు, నిరుద్యోగులు ఈ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూ ఉంటే మీరు వారికి ఈ రకంగా వెన్నుపోటు పొడుస్తారని చెప్పేసి మండిపడుతూ నిన్న పెద్ద ఎత్తున జరిగిన నిరసన కార్యక్రమం, ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగులు చేస్తున్న నిరసన కార్యక్రమం మెరుపు ధర్నాకు సంబంధించిన ఫోటో ఐటమ్ కూడా కనిపిస్తోంది. ఇక బీహార్లో బీజేపీ కంచుకోట బద్దలైన సందర్భం మనం చూస్తున్నాం. 3 దశాబ్దాలకు పైగా ఓటమి ఎరుగని చోట ఘోర పరాజయం పాలైంది బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఎవరైతే ఉన్నారో, జాతీయ అధ్యక్షులు, ఆయనకు దిమ్మ తిరిగే షాక్ అంటూ ఈ వార్త. బాంకీపూర్ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఎన్నికల స్ట్రాటజిస్ట్గా 2014లో దేశానికి ప్రధానమంత్రిగా మోదీ కావడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ ఎట్టకేలకు తానే స్వయంగా చట్టసభలో అడుగు పెడతా ఉన్నారు. తొలిసారి ఆయన బీహార్లో పార్టీ ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. అనేక సంవత్సరాలుగా ఆయన క్రియాశీల రాజకీయాలకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ గెలుపు, ఇప్పుడు ఇటీవల జరిగిన పరిణామాలు, దేశవ్యాప్తంగా ఉన్న జెన్జీ ఉద్యమం, బీజేపీపై యువతలో పెరుగుతున్న ఆగ్రహంతోనే ఈ విజయం సాధ్యమైందనే చర్చ జాతీయ స్థాయిలో జరుగుతూ ఉంది. 19,000 పైచీలకు మెజారిటీతో ఘన విజయం సాధించడం అనే విషయం ఏదైతే ఉందో ఇది పూర్తిగా ఈ జెన్జీ ఉద్యమ ప్రభావమే అనే ఒక చర్చ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక పేదల ఇండ్లపైకి బుల్డోజర్ అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరోసారి పేదల ఇండ్లపైన, షాపులపైన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గాజుల రామారంలోని సాయిబాబా నగర్లో అధికారులు విరుచుకుపడ్డారనే వార్త కనిపిస్తోంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య దాదాపు 40కి పైగా రేకుల షెడ్లను నేలమట్టం చేశారు. 50 ఏళ్ల నుంచి అక్కడ నివాసం ఉంటున్నాం, గతంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి ఇబ్బంది లేదు, ఇప్పుడు తమను రోడ్డు పాలు చేశారని చెప్పేసి వారంతా మండిపడుతున్న విషయం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎదిరిస్తే బదిలీ అక్రమాలకు సహకరించిన ఉన్నతాధికారిపై 2 నెలలకే వేటు అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. కొడంగల్ లిఫ్ట్ పరిహారంలో బయటపడ్డ కొత్త కోణం అంటూ ఈ వార్త మనకు చూస్తున్నాం. దీంతోపాటు అద్దంకి, అలాగే రామ్మోహన్కు హరీష్ లీగల్ నోటీసులు అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తుంది. క్షుద్ర పూజల వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాపణ చెప్పకుంటే క్రిమినల్ కేసు పెడతానని కూడా
హెచ్చరించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే, ప్రజల పక్షాన పోరాడుతున్నందుకు మాత్రమే తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఉన్నారు. తమపై తన ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే లీగల్ నోటీసులు పంపించినట్టు ఈ సందర్భంగా హరీష్ రావు గారు వెల్లడించిన విషయాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇండ్లు అమ్మలేం, పెళ్లి చేయలేం, రాజధానిలో కాంగ్రెస్ సృష్టించిన కల్లోలం ఇది అంటూ 22A కింద ఏదైతే నిషేధిత జాబితాలో భూములు పెట్టారో దానివల్ల ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు అన్నిటికంటే ముఖ్యంగా ఎదురవుతున్న ఇబ్బంది ఇది. గ్రేటర్లో వేలాది కుటుంబాలపై నిషేధిత పొడుగు, ULC పేరిట ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంది ప్రభుత్వం అంటూ ఈ వార్త కనిపిస్తోంది. అత్యవసరానికి అమ్ముకునే వీలు లేకుండా ప్రభుత్వం చేస్తోంది. ఈ క్రమంలో ఆందోళనలో వేలాది పేద, మధ్యతరగతి కుటుంబాలు ఉంటూ ఈ అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకోసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో న్యూ రోడ్ మ్యాప్ ఫర్ స్మార్టర్ సేఫర్ రూట్స్ అంటూ వార్త. అలాగే జాబ్లెస్ క్యాలెండర్, BRS టీయర్స్ ఇంటూ కాంగ్రెస్ అంటూ వార్త. KTR డిమాండ్స్ ఆన్సర్స్ ఫ్రమ్ రేవంత్ రెడ్డి అండ్ రాహుల్ గాంధీ ఆన్ 2 lakh జాబ్ ప్రామిస్ అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. చాలా కీలకమైన విషయం ఇది. మనం చూస్తూ ఉన్నాం, నిన్న దాదాపు 2 ఏళ్ళు గడిచింది అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి. ఇప్పటికి కూడా పట్టుమని 10% కూడా దానిలో భర్తీ చేయలేదని చెప్పేసి ఆయన మండిపడ్డారు. యువతకు సంబంధించి కాంగ్రెస్ చేస్తున్న దగా మోసాన్ని మరోసారి ఎండుగట్టారు. ఈ క్రమంలోనే యువతలో ఏకంగా ఆత్మహత్య ప్రయత్నానికి ఖమ్మంలో పాల్పడడం అనేది కాంగ్రెస్ సర్కారు అట్టర్ ఫ్లాప్ పాలనకు నిదర్శనం. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాల్సింది పోయి వారిని ఏకంగా క్రిమినల్ వేస్ట్గా అభివర్ణిస్తూ నిరుద్యోగులను, యువతను మరింతగా నిరాశపరుస్తోంది ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి అంటూ నిన్న KTR గారు మండిపడ్డ విషయం కూడా మనకు కనిపిస్తోంది. PK షాక్స్, బీజేపీ విన్స్ బాంకీపూర్ అనే వార్త జాతీయ స్థాయిలో నిన్న పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. అన్ని పత్రికల్లో కూడా ఈరోజు ఫస్ట్ పేజ్లో ఆ అంశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవి ఈరోజు మనకు కీలకంగా కనిపిస్తున్న వార్తలు.